అసలు ప్రకృతిలో ఏం జరుగుతోంది? సైంటిస్టులకు సైతం అంతు చిక్కడం లేదు ఏం జరుగుతోందో, ఎలా జరగబోతోందో అనేది కూడా. బికాస్ పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ భూ ప్రకంపనలు, సముద్రంలో మార్పులు, భూమి పొరల్లో కొన్ని తేడాలు, ఇవన్నీ కూడా ప్రజల్ని భయభ్రాంత గురి చేస్తున్నాయి, సైంటిస్టులను కూడా ఆందోళన గురి చేస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తాజాగా అండమాన్ నికోబార్ నిన్న బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు సంభవించి కొంత దాని ఎఫెక్ట్ గురించి బయటికి రాకమునిపి, అంటే ఎఫెక్ట్ అంటే ఎక్కడ క్యాజువాలిటీస్ నమోదు కాకపోవచ్చు, ఎటువంటి మరణాలు సంభవించకపోవచ్చు, కానీ డెఫినెట్గా దాని తాలూకా ప్రభావం అయితే కొంత భూమి పొరల్లో పడే ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మరోసారి ఆ ఘటన నుంచి మరొక ఉనిపే అండమాన్ నికోబార్లో కూడా భూ ప్రకంపనలు సృష్టించబడ్డాయి. ఏకంగా బాబా వంగా జోస్యం భారత్ వరకు చేరిందా అంటే దాని తాలూకా ఉదాహరణలుగా, దాని తాలూకా కొంత అంటే అటువంటి విధంగా ఆలోచింపజేసే విధంగా, ప్రజలంతా అలా ఆలోచించే విధంగా ఇవన్నీ కూడా కొంత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన సో అండమాన్ గతంలోని దృశ్యాలు ఎటువంటి విధంగా ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందనేది ఇక్కడ మీరు గమనించండి. ఇటీవల కాలంలో ఎక్కడెక్కడ భూకంపాలు సంభవించడానికి ఒక మ్యాప్ ప్లే చేశాను. సో తర్వాత అక్కడ అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి పులావ్ వే ఐలాండ్ సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. 10 కిలోమీటర్ దగ్గర భూమి లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. గత 4 రోజుల్లో వరుసగా భూ ప్రకంపనలు ప్రజల్ని భయభ్రాంత గురి చేస్తున్నాయి. మరింతగా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అటు కొంచెం హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. బంగాళాఖాతంలో కూడా భూకంపం సంభవించింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది తాజాగా భూకంపం వచ్చినటువంటి ఆ ప్రాంతాన్ని ఇండికేట్ చేసేటువంటి ఆ మ్యాప్. ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, భారత్కు సంబంధించినటువంటి ఆ ద్వీపాల్లో ప్రస్తుతానికి భూమి కంపించింది. భూకంప కేంద్రం సుమారుగా 10 కిలోమీటర్ల దగ్గర నమోదైంది. సుమారుగా 5.2గా భూమి రెక్టార్ స్కేల్ పై నమోదైనట్టు తెలుస్తోంది భూకంపానికి సంబంధించి. సో నిన్న కూడా భూమి కంపించింది బంగాళాఖాతంలో. సుమారుగా నిన్న మధ్యాహ్నం 1:44 సమయంలో 5 గంటల 13 నిమిషాల సమయంలో, సాయంత్రం నిన్న 5 గంటల 13 నిమిషాల సమయంలో బే ఆఫ్ బెంగాల్లో కూడా భూమి కంపించింది. సో అక్కడ 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. 5.0గా నమోదైంది. దీని ప్రభావం అటు అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేర్ పైన కూడా కనిపించింది. సో తర్వాత అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి దిగ్లీపూర్ దగ్గర కూడా ఈ ప్రభావం చూపించింది. తర్వాత మలేషియాలో దీని ప్రభావం చూపించింది. థాయిలాండ్లో కూడా కొంత భూమి కంపించిందట. మయన్మార్లో కూడా కొంత దీని ఎఫెక్ట్ చూపించింది. సో సుమారుగా 10 కిలోమీటర్ దగ్గర నమోదైనటువంటి బే ఆఫ్ బెంగాల్లో ఈ భూకంప కేంద్రం నమోదైంది. సో 5.0గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా అండమాన్ నికోబార్లో కూడా ఈ యొక్క భూమి కంపించింది. సుమారుగా 11 గంటల సమయానికి, ఎగ్జాక్ట్గా 11 గంటల 3 నిమిషాల సమయానికి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు, కానీ ప్రజలంతా భయభ్రాంతలకు గురయ్యారు. ఒకసారిగా అందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టారు. బికాజ్ అది జరిగింది పుల్లాపు వే దివి సమీపంలో ఇది జరగడంతో దాని ఎఫెక్ట్ అటు పోర్ట్ బ్లేర్ పైన ఉంది. ఆ తర్వాత క్యాంపెల్ బే, అండమాన్ నికోబార్ ఈ యొక్క భూకంప కేంద్రం సుమారుగా దీని విస్తారం, దీని ప్రభావం 1000 కిలోమీటర్ల వరకు చూపించింది. సో థాయిలాండ్ పైన పడింది, అటు మలేషియా పైన పడింది, అండమాన్ నికోబార్ దిగ్లీపూర్ వరకు ఈ ప్రభావం చూపించింది, పోర్ట్ బ్లేర్ పైన ప్రభావం చూపించింది, క్యాంపెల్ బే పైన కూడా ఈ ప్రభావం చూపించింది. సో వరుస భూకంపాలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. ప్రకృతిలో ఇటువంటి వైపరీత్యాలు, విపత్తులు చాలా ఆందోళన గురి చేస్తున్నాయి. సైంటిస్టులకు సైతం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే మీరు అనుకోవచ్చు, సైంటిస్టులకి అర్థం కాదా, ఏం మాట్లాడుతున్నావు, నన్ను కొంత ఇబ్బందులకు నన్ను కొంత మీరు అనుమానించవచ్చు, లేదంటే నేను తిట్టవచ్చు కూడా. కానీ నేను ఏమంటున్నానంటే వరుసగా వస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల అయితే కొంత మనం గుర్తుపట్టవచ్చు, వాటికి సంబంధించి అంచనా వేయవచ్చు, దాని ఆందోళన కూడా ఎంత మేరకు తీవ్రత ఉందని గుర్తుపట్టవచ్చు. కానీ ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. 2 వారాల్లో 1000కి పైగా భూకంపాలేంటి, అసలు గ్లోబ్ అనేది ఎంతలా కొంత వణికిపోతోంది ఈ భూకంపాలతో, అంటే అంతలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉన్నాయి. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మరుసిద్ధంగా ఉన్నారు. మధు, అండమాన్లో భూకంపానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా నమోదైంది, అక్కడ ఏమైనా క్యాజువాలిటీస్ నమోదయ్యాయా? ఎగ్జాక్ట్లీ రిక్టర్ స్కేల్ పైన 4.9గా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. పులావ్ దీని సమయంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 10 కిలోమీటర్ల లోతైనటువంటి ప్రాంతంలో గుర్తించారు. 4 రోజుల నుంచి వరుస భూ ప్రకంపనలు వస్తా ఉన్నాయి, మరికొన్ని కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇలాంటి క్యాజువాలిటీస్ లేవు, కానీ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఆ ప్రాంతంలో. దీని ప్రభావం ఎంత మేర ఉండే పరిస్థితి ఉంది అనే దానిపైన అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే రిక్టర్ స్కేల్ పైన 4.9 అంటే చాలా పెద్దదిగానే దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాకపోతే సముద్రంలో రావడం, భూ ప్రకంపనలకు సంబంధించిన అండమాన్ లో చోటు చేసుకోవడంతో కాస్త దీనిపైన అలర్ట్ అయ్యారు
అధికారులను అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇది రెగ్యులర్ గా వచ్చేటువంటి భూకంపాలు కనుక చెప్తా ఉన్నప్పటికీ తీవ్రతను మొత్తం దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఎంత మేర తీవ్రత ఉంది, ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది. ఎందుకంటే లోపల 10 కిలోమీటర్ల లోతున దీన్ని గుర్తించారు కాబట్టి ఎంత మేర నష్టం చేకూరే అవకాశం ఉందనే దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. సో ప్రజెంట్ అక్కడ క్యాజువాలిటీస్ నమోదయ్యా, ప్రభుత్వాలు ఏ రకంగా అలర్ట్ అవుతున్నాయి? అండమాన్ లో భూమి కంపించింది ఒక్కసారిగా. సో సుమారుగా రెక్టార్ స్కేల్ పైన 5.2తో 10 కిలోమీటర్ల లోపల సముద్రం దగ్గర ఈ భూకంప కేంద్రం నమోదైంది. సో ఎగ్జాక్ట్ గా 11 గంటల 3 నిమిషాల సమయంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా 11 గంటల 3 నిమిషాల సమయంలో అండమాన్ లో 10 కిలోమీటర్ల లోతులో 5.2 రెక్టార్ స్కేల్ పై నమోదవుతూ ఈ భూమి కంపించింది. సో ఇటువంటి డైరెక్ట్ అటాక్స్ అన్ని కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏకంగా బాబావంగా జోస్యం ఇక్కడ వరకు చేరిందా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉన్నాయి. సో బాబావంగా జోస్యం ఇక్కడ వరకు చేరిందా అనడంలో కూడా మన ఎటువంటి పెద్దగా దాన్ని అథెంటిక్గా చెప్పలేం. బికాస్ ఆ జోస్యం ప్రభావం ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది కాబట్టి దాని తాలూకా సంకేతాలు అనే రకం కూడా ప్రజలు చర్చించుకునే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే అటు బే ఆఫ్ బెంగాల్లో జరిగిన ఘటన మరిచిపోక మునిపే మరోసారి అండమాన్ నికోబార్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. బే ఆఫ్ బెంగాల్ అనే సమయంగా సాయంత్రం 5 గంటల 15 నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల దగ్గర ఈ భూమి కంపించింది. దీని ప్రభావం థాయిలాండ్ పైన, మలేషియా పైన, ఇటు పోర్ట్ బ్లేర్ పైన, డిగ్లీపూర్ దగ్గర కూడా దీని ప్రభావం చూపించింది. 5.0తో సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో ఈ భూమి కంపించింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కొన్ని గంటల్లోనే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా భూమి కంపించింది. సుమారుగా 5.2 తీవ్రతతో రెక్టార్ స్కేల్ పై నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రంగా గుర్తించబడింది. సో దీని ప్రభావం అటు అండమాన్ నికోబార్ తో పాటుగా మలేషియా, థాయిలాండ్ పైన కూడా పడింది. ఒకసారి ఈ రోజు భూకంపం సంబంధించిన లైవ్ విజువల్స్ రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ లో అదొక జిమ్ వర్కౌట్స్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా అండమాన్ లోని పుల్వాపు వే అనేటువంటి ఒక దివి దగ్గర, ఒక ఐలాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఒక్కసారిగా భూమి కంపించడంతో నేలపై పడుకొని పాకుతున్నాడు. ఒకసారి ఫుల్ స్క్రీన్ పై ప్లే చేయండి. రైట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్న దృశ్యాలు గమనించండి. ఒక వ్యక్తి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ సమయానికి తెల్లవారుజామున 11 గంటల 3 నిమిషాల సమయానికి వర్కౌట్స్ చేస్తూ ఉండగా చూడండి ఒక్కసారిగా భూమి వణికిపోయింది. అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ వ్యక్తి డైరెక్ట్ గా భూమిపైనే అలా పడుకొని పాకుతూ వెళ్ళిపోయాడు. సో అటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉండిపోయాడా, లేదంటే తనకు ఏం జరిగిందో తెలియదు కానీ అలా పాకుతూ వెళ్ళిపోయాడు. సో సడన్ గా ఆ భూకంపం వణికిపోవడంతో బిల్డింగ్ అలా వణికిపోయింది. దీంతో పరుగులు పెట్టారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. సో వరుస ప్రకృతి విపత్తులు భూమి పొరల్లో చాలా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగిస్తోంది. సో నిజంగా ఇటువంటి భూకంపాలు మధ్యలో వచ్చాయి, సముద్రంలో వచ్చాయంటే డెఫినెట్గా సునామీకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డైరెక్ట్గా 10 కిలోమీటర్ దగ్గరే భూకంప కేంద్రం నమోదైందంటే దీని తీవ్రత చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. దీని తీవ్రంగా అటు థాయిలాండ్, మయన్మార్లు కూడా, మలేషియా కంట్రీస్ కూడా కొంత ఈ భూకంపంతో అక్కడ కొంత ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే సముద్రంలో భూకంపం వచ్చిందని డెఫినెట్గా మనం ఒక సునామీ హెచ్చరికల్ని భావించవచ్చు. సో భారత్ కూడా కొంత ముప్పు ఉండే అవకాశం, బికాజ్ ఇటు బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియా సముద్రం రెండింటి మధ్యలోనే భారత్ ఉంటుంది కాబట్టి భారత్ పైన కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ డెఫినెట్ గా సునామీ హెచ్చరికలుగానే భావించాలంటగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాలు, విపత్తుల కారణంగా ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. కొంత జాగ్రత్తగా ఉండడం అయితే నయం. జోస్యాలు లేకపోతే ఇంకేమైనా మనం మాట్లాడుకోవడం పక్కన పెడితే ప్రజలంతా కొంత జాగ్రత్తగా ఉండడం అని చెప్పి అయితే ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలైతే కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే దాంట్లో భారత్ కూడా కొంత ముప్పే ఉంటుందని మాత్రం అటు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సునామీ హెచ్చరికలను జారీ చేస్తున్నారు.